కాక మొన్ననే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. ఈరోజు దివి సెజ్ కానీ ఇలాంటి అనేక సెజ్లు కూడా రాజశేఖర్ గారి హయాంలో అయినాయని చెప్పి నెగిటివ్ బురద చల్లడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ అభివృద్ధి ప్రక్రియలో భాగంగా ముందడుగు వేసింది ఎవరు? దాన్ని రెచ్చగొట్టి ఈరోజు ఆ పరిశ్రమలు ఆ రోజు ఇవ్వటం వల్ల ఎంతమంది ఉద్యోగాలు వచ్చినాయో, కొంతమంది రైతులు నష్టపోయి ఉండొచ్చు. కానీ పరిశ్రమలు వ్యతిరేకం కాదు అన్నటువంటిది మేము అటు నిరూపించాం కదా. పరిశ్రమలు పెట్టేటివి మీరు వ్యతిరేకిస్తున్నారు. మరి మీరు మా హయాంలో డేటా సెంటర్ అటువంటిది వచ్చి మేము నిద్ర లేచినప్పటి నుంచి 3 పూటల ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము వైజాగ్ అయితేనే ఈ రాష్ట్రానికి ఒక ఆదాయ వనరుగా వస్తుందని మేము మాట్లాడితే ఆ రోజు మీరు ఏమన్నారు? మీరేదో వైజాగ్ గురించి నెగిటివ్గా రాయడం చేశారు స్టోరీస్. సునామీ వస్తుందంట, వైజాగ్లో అంత మునిగిపోతుందంట, అక్కడ వీళ్ళు కడతారంట బిల్డింగ్స్ అని చెప్పి ఒక బ్యాడ్ ప్రాపగండా చేశారు. ఎవరు దుర్మార్గులు? మీరా మేమా? 50 కిలోమీటర్స్కి ఒక ఫిషింగ్ హార్బర్ కానీ ఒక పోర్ట్ కానీ ఉండాలన్న ఆలోచనతో దాదాపుగా 1000 కిలోమీటర్లలో ఫిషింగ్ హార్బర్లు, మెరైన్ యూనివర్సిటీ భీమవరం నరసాపురంలో మెరైన్ యూనివర్సిటీతో సహా, అలాగే 3 పెద్ద పోర్ట్స్ కంప్లీట్ స్టేజ్కి వచ్చినాయి. ఈరోజు ఆ క్రెడిట్ కూడా మూలపేటలో నేనే చేశానని మాట్లాడుతున్నాం. మనం ఎక్కడో విన్నా. మీరు దానికి ఆద్యులా చెప్పండి. మూలపేట ఎప్పుడు ఫౌండేషన్ వేశారు? ఎప్పుడు నిధులు కేటాయించబడ్డాయి? మీరు బందర్ పోర్ట్ గురించి ఎప్పటి నుంచో మాట్లాడుతున్నారు కానీ రూపాయి కేటాయించలేదు. నాబార్డ్ ఫండ్స్ టైఅప్ చేసి బందర్ పోర్ట్ యుద్ధ ప్రతిభను కంప్లీట్ చేయాలా అని చెప్పి బందర్ పోర్ట్ కంప్లీట్ స్టేజ్కి వచ్చింది. రామాయపట్నం దాదాపుగా ఈ నెల రేపు నెల షిప్స్ కూడా అక్కడ అన్లోడ్ చేయడం స్టార్ట్ అవుతుంది. ఇంత యుద్ధ ప్రతిపాదన ప్రాజెక్ట్స్ని టేకప్ చేసింది జగన్మోహన్ రెడ్డి గారు కాదా? మెడికల్ కాలేజెస్ ఈరోజు ఒక రాజభవనాల్లాగా పేదవాడికి మంచి జరగాల అని చెప్పి 17 మెడికల్ కాలేజీలలో 5 మెడికల్ కాలేజీలు కంప్లీట్ చేసి 12 మిగతా మెడికల్ కాలేజీ వివిధ దశల్లో ఉంటే అసలు మెడికల్ కాలేజీలో లేవని మాట్లాడారు మీరు. ఇదే మీ విజన్? ఏ వ్యక్తి అయినా కూడా కష్టపడతాడు, ఏ వ్యక్తి అయినా చేయాలని తప్పిస్తాడు. మీరు పబ్లిసిటీ లాగా దావోస్లో చలిలో నడుచుకుంటా పోయినాం, పక్కన హోటల్ నుంచి పక్కకు నడుచుకుంటా పోయేది, దాన్ని ఒక ఫోటో తీసి పబ్లిసిటీ. దావోస్లో అగ్రిమెంట్ 1,00,000 కోట్లు అన్నారు. ఎన్ని ఒక్క పర్సెంట్ చూపించండి గ్రౌండ్లో పడినేటి. నువ్వేదో చేసుకొని అంతా నాదే అన్నటువంటిది కాదు. ఈరోజు పోర్ట్స్ గురించి మూలపేట ఉత్తరాంధ్రలో ఎవరు ఇనిషియేట్ తీసుకున్నారు? ఇది రేపో తొందరలో ఇదికి వస్తుంది. మరి అదే రకంగా భోగాపురం ఎయిర్పోర్ట్కి సంబంధించి తేవాల్సిన క్లియరెన్సెస్ అన్నీ పెండింగ్లో పెట్టి వెళ్ళిపోయావు గతంలో. దాన్ని అన్నీ ఒక స్టేజ్కి తీసుకొచ్చి ఈరోజు అది ఫాస్ట్గా పని జరుగుతుందంటే కారకులు ఎవరు? అసలు వైజాగ్లో నువ్వు ఉమ్మడి రాష్ట్రానికి 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఒక చిన్న ఐటీ కంపెనీ ఆడ పెట్టలేకపోయినావు. ఆ టైంలోనే హైదరాబాద్ అంతా డెవలప్ చేస్తూ మరొక పక్కన వైజాగ్ కూడా ఆద్యం ఉండాలని చెప్పి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఆలోచన చేసిందే కదా. అక్కడ ఈరోజు సాఫ్ట్వేర్ కంపెనీస్ అక్కడికి వచ్చినాయంటే రాజశేఖర గారు పుణ్యం కదా. ప్రక్రియను కూడా మీరు ఏది గుర్తుపెట్టి ఏది జరిగినా అది నాదే అంటూ. మరి 2004లో ఎకరం భూమి ఇక్కడ ఎంత ఉన్నింది? ఈరోజు 177 ఎకరాల కింద హైదరాబాద్లో పోయి ఉండొచ్చు. అది కూడా నాదే అంటావు నువ్వు. మళ్ళీ ఈరోజు లిక్కర్ది ఒకటి, ఆ నకిలీ మద్యం సరఫరా చేస్తూ డైరెక్ట్గా పట్టుబడి మళ్ళా దాన్ని ఇంకొక ర్యాంక్ ట్రాక్లోకి తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తున్నావు. మళ్ళా ఆర్గనైజ్డ్ క్రైమ్ వైసీపీ ఎవరు ఆర్గనైజ్డ్ క్రైమ్ చేసేది? మీరు కాదా? ఈరోజు వివేకానంద రెడ్డి హత్యది కూడా మేము ఎప్పుడో ఛాలెంజ్ చేశాం. నువ్వు అధికారంలో ఉన్నావు, తప్పు ఎవరు చేస్తారో నిలబెట్టు. మరి ఎందుకని దాని గురించి మాట్లాడట్లేదు మీరు? నకిలీ మద్యాన్ని సృష్టించి అన్ని బెల్ట్ షాపులకు ఊరూరా బెల్ట్ షాపులకు సప్లై చేసి ప్రజల ఆరోగ్యాలతో ఆడుకుంటూ దానిపైన ప్రజలు ప్రశ్నిస్తున్నారంటే ఆలోచనతో ఇంకొక ట్రాక్లోకి తీసుకెళ్ళి మళ్ళీ విమర్శించడం, ఇంకొకరి పైన నెపం నెట్టడానికి ప్రయత్నం చేయడం, వేరేటి అన్నీ కూడా నీ ఖాతాలో వేసుకోవడమే నీ యొక్క డ్యూటీగా నువ్వు ప్రవర్తిస్తున్నావు. ముఖ్యంగా 3 వాటిలో ప్రవర్తిస్తున్నావు. 1, ఇతరులు చేసింది క్రెడిట్ కోసం తాపత్రయపడుతున్నావు. 2, అనునిత్యం జగన్ పైన బురద చల్లేటువంటి కార్యక్రమం చేస్తున్నావు. 3వది, నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తూ మీ వాళ్ళు తప్పు చేసిన ఆ తప్పును మళ్ళా వైసీపీలకు ఎలా అంటగట్టాలి అని చెప్పి నీ యొక్క వ్యవస్థల్లో మనుషులను వాడుకొని దీన్ని ఇట్లనే చేసుకుంటూ పోతున్నావు తప్పితే రియల్ చిత్తశుద్ధి అన్నటువంటిది నీలో కనపడలేదని స్పష్టంగా కనపడుతోంది. ఇప్పటికైనా నీలో మార్పు తెచ్చుకొని ఈ రాష్ట్రంలో ముందు పడడానికి అనేకమైన వ్యక్తులు అనేక రంగాలలో ముందుకు కదిలిస్తేనే ఈ రాష్ట్రం మంచిగా వచ్చింది. ఎవరికైనా వ్యవస్థలపైన గౌరవం ఉంటుంది ఒక నీకు తప్పితే, ఎవరికైనా అన్ని కంటిన్యూ చేయాలంటుంటుంది ఒక నీకు తప్పితే. కాబట్టి ఇట్లాంటి ఆలోచన మానుకొని ప్రజాస్వామ్యబద్ధంగా నువ్వు మెలగాల అని చెప్పి రాష్ట్ర ప్రజల తరపున నిన్ను కోరుతున్నాం.